హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనోజ్ఞా థాట్స్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామ్. వన్ మినిట్. ఓకే, పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్. సో అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ మనం ఎలా కనుక్కుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఫ్యాక్టోరియల్ అని తీసుకుంటే 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ నాకు ఎలా వస్తుంది అంటే 5తో ఈక్వల్ అవుతూ అండ్ 5 కంటే తక్కువగా ఉండే పాజిటివ్ ఇంటీజర్తో ప్రోడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ మనకి 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ. అంటే 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నా కాబట్టి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దాకా. అదే నేను 6 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, సో 1 దాకా. సో ఏ నెంబర్ అయితే తీసుకుంటావో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తూ దానికంటే తక్కువగా వచ్చే ప్రతి నెంబర్ పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే వాల్యూనే ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఇన్పుట్ మనం ఏమి ఇవ్వాలంటే ఒక నెంబర్ ఇవ్వాలి, లైక్ 5 అని. అవుట్పుట్ మనకి ఎలా రావాలి అంటే 120 రావాలి. సో ఇది మన ప్రోగ్రామ్. సో ఈ ఆన్సర్ రావడానికి మనం కోడ్ అనేది ఎలా చేస్తాం. సో జనరల్గా మనకి 3 మెథడ్స్ ఉన్నాయి టు ఫైండ్ ఫ్యాక్టోరియల్. ఓకే, వన్ ఈజ్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యూజింగ్ రికర్షన్, అండ్ ద థర్డ్ మెథడ్ ఈజ్ యూజింగ్ ఇటరేటివ్. సో ఈరోజు మన ప్రోగ్రాంలో హౌ టు ఫైండ్ అ ఫ్యాక్టోరియల్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అలాగో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో జనరల్గా ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. సో దీనికి మనకి మెయిన్గా ఓన్లీ 3 స్టెప్సే ఉన్నాయి. ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో నేను అది ఇస్తున్నాను. అంటే ఇన్పుట్ ఇప్పుడు మనం 5 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి అనుకుంటే 5 అనే నెంబర్ ఇవ్వాలి కదా. సో నేను ఐఎమ్ యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్ అండ్ ఎంటర్ ఏ నెంబర్. సో ఎంటర్ ఏ నెంబర్. జనరల్గా పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, కానీ మనకి ఇంటీజర్ వాల్యూ కావాలి. ఓకే, సో దానికి నేను ఈ ఇంట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇంట్, ఐఎమ్ టేకింగ్ ఇంట్. సో ఏదైతే మనం ఒక మెసేజ్ డిస్ప్లే చేసాము అండ్ ఆ మెసేజ్ స్ట్రింగ్ వాల్యూలో ఉంటుంది కాబట్టి, అంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. లెట్ ఐఎమ్ టేకింగ్ n వేరియబుల్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది, మనం ఒక ఇన్పుట్ అనేది ఇచ్చాం. సో మన సెకండ్ స్టెప్ ఏంటంటే మన ప్రోగ్రామే మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి అని. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఫ్యాక్టోరియల్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఈ ఫ్యాక్టోరియల్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ డిఫైన్ అయి ఉంటుంది అంటే మ్యాథ్ మాడ్యూల్లో డిఫైన్ అయి ఉంటుంది. సో నువ్వు ఫ్యాక్టోరియల్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయాలి అంటే మనం మ్యాథ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే మనం అది యూజ్ చేసేటప్పుడు ఫ్యాక్టోరియల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ మనం మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. ఎందుకంటే మ్యాథ్ మాడ్యూల్లోనే ఆ ఫంక్షన్ మొత్తం కూడా డిఫైన్ అయి ఉంటుంది. అంటే ఫ్యాక్టోరియల్కి రిలేటెడ్ అయిన మొత్తం ఫంక్షన్ కూడా డిఫైన్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనం మ్యాథ్ మాడ్యూల్ యూజ్ చేసుకొని, అంటే మ్యాథ్లోనే కదా ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ మొత్తం డిఫైన్ అయి ఉంటుంది. సో మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్. ఎందుకు మ్యాథ్ డాట్ పెట్టానంటే ఈ ఫ్యాక్టోరియల్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ మొత్తం కూడా మ్యాథ్ మాడ్యూల్లో డిఫైన్ అయి ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ చేశాను. సో మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్. సో ఏదైతే యూజర్ ఎంటర్ చేశారో ఆ నెంబర్కి మనం ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి. సో మనం బ్రేసెస్లో జస్ట్ యూజర్ నెంబర్ అనేది రాస్తాం. సో ఏదైతే వచ్చిన వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. ఓకే, లెట్ ఐఎమ్ టేకింగ్ రిజల్ట్ వేరియబుల్. రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. సో మన సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వి ఫైండ్ ఫ్యాక్టోరియల్. అండ్ ద థర్డ్ స్టెప్ ఈస్ మనం డిస్ప్లే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ ప్రింట్. సో ఇక్కడ నేను ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ రిజల్ట్ అంటే ఇక్కడ డబుల్ క్వొటేషన్స్తో రాసింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. ఓకే, డబుల్ క్వొటేషన్స్లో రాయకుండా కామాతో సపరేట్ చేసి రాసింది ఏంటంటే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ డబుల్ క్వొటేషన్స్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కామా పెట్టి మళ్ళీ ఇక్కడ డబుల్ క్వొటేషన్స్ రాయకుండా రాశారంటే ఆ వేరియబుల్లో ఉండే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్
ఎండ్లో ఉండే వాల్యూ ఏంటి, ఇక్కడ యూజర్ ఏమి ఇస్తే అది, లైక్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫర్ ఎగ్జాంపుల్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్, ఇక్కడ రిజల్ట్లో మనకి అది ఫ్యాక్టోరియల్ వాల్యూ వస్తుంది. సపోజ్ 120 వస్తుంది 5కి, 5 ఫ్యాక్టోరియల్ 120 అని ప్రింట్ అవుతుంది. సో నేను రన్ చేస్తున్నాను, లెట్ సీ ద అవుట్పుట్. సో ఇక్కడ మీరు చూస్తే ఎంటర్ ఏ నెంబర్ అని వచ్చింది. సో ఐఎమ్ ఎంటరింగ్ 5. ఓకే, నౌ సీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ 120. సో మీరు చూసారు కదా. సో అలాగా మనం ఏ నెంబర్ కన్నా సరే ఒక ఫ్యాక్టోరియల్ కనుక్కోవచ్చు. లైక్ ఐఎమ్ ఎంటరింగ్ నెంబర్ 77. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 77 ఈజ్ 1 4 5 1 8 సో ఆన్. సో ఇలాగా మనం ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ అనేది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ ఇలా మనం కనుక్కోవచ్చు. ఓన్లీ సింపుల్ స్టెప్స్, జస్ట్ మనం బిల్టిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాథ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి అండ్ యూజర్కి ఇన్పుట్ అనేది ఇవ్వాలి, అది ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అండ్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము, అది ఒక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అండ్ డిస్ప్లే చేయడానికి మనం డిస్ప్లేయింగ్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.